హాయ్ నమస్తే జోన్ టీవీకి స్వాగతం. వింతలు విశేషాలు చూడదగ్గ ప్రదేశాల గురించి తెలిపేందుకు అలాగే ఆలయంలోని ప్రాశస్త్యం విచిత్రమైన కథనాలు అందించేందుకే మేము మీ ముందుకు వస్తున్నాం. మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు ఎంతో ప్రాచుర్యం పొందిన చెట్టు. దీని పేరే మర్రి అంటారు. మర్రి అంటే చాలా చోట్ల ఉంటది కదండి, దీనిలో గొప్పతనం ఏముంది అనుకుంటారు కదా, అందుకే అదే విషయం మీకు చెప్తున్నాను. ఈ మర్రి సుమారు 2 ఎకరాల్లో విస్తరించి ఉంది. అవునా, ఒకే చెట్టు 2 ఎకరాల్లో ఉంటుందా? ఇది నిజమేనా అనుకుంటారేమో. ఇది నిజమే. ఈ మర్రి 2 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒకే చెట్టు 2 ఎకరాల వరకు తన విస్తృతంగా వ్యవస్థీకరించుకుంది. ఇదే తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ చివరిలో ఉన్న ఈ మర్రి చెట్టు ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ మర్రి చెట్టును చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. చెట్టు ఒకటే కానీ ఆ ఆకాండం అంతా మొత్తం 2 ఎకరాల్లో విస్తరించి ఉండడం వల్ల చూసేందుకు కన్నుల విందుగా ఉంటుంది. చెట్టు పూర్తి స్థాయిలో పైకి వెళ్ళడం, అలాగే చెట్టులోని కొమ్మలు, వేర్లు, అలాగే ఊడలు ఒకదానికొకటి ఇలా ముడిపడి మరో చెట్టుగా పెరగడం, ఇలా ఆ చెట్టంతా 2 ఎకరాలు విస్తరించి ఉండడం దీని యొక్క ప్రత్యేకత. ఈ చెట్టు ఎంతో అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ చెట్టు ప్రాంతమంతా ఎంతో పచ్చదనాన్ని పరుచుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ చెట్టును చూసేందుకు ఎంతో కన్నుల విందుగా ఉంటుంది. ఊడలను ఇక్కడ వారు ఎంతో జాగ్రత్తగా కాపాడతారు. చెట్టును అసలు ఎక్కడ కూడా ముట్టనీయకుండా చూస్తారు. దీంతో చెట్టు విస్తీర్ణత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక్కడికి ప్రతి సోమవారం, ఆదివారం, శనివారం ఇలా తేడా లేకుండా ఎంతో మంది వచ్చి తమ ఆనందాన్ని పొందుతారు. పిల్లలైతే చెప్పనక్కర్లేదు. వేసవి అలాగే ఇతర హాలిడేస్ వచ్చాయంటే చాలు ఈ చెట్టు వద్దకు వచ్చి ఆడుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతారు. ఇది చెట్టు యొక్క ప్రత్యేకత. ఇది దాదాపుగా ఒక 100 సంవత్సరాల క్రితం ఉంటుందని ఇక్కడ వారు చెప్తుంటారు. మొదటగా ఈ ప్రాంతంలో ఎక్కువ వరి పంట వేసేవారని, ఆ వరి పంట మధ్యనే ఈ చెట్టు మొలకెత్తిందని, చెట్టు రోజు రోజుకు విస్తరించి ఇలా రోజు రోజుకు తన విస్తీర్ణను ముందుకు తీసుకెళ్ళిందని చెప్తుంటారు. ఈ చెట్టు వేరు చూశారు కదండి, అంటే కాండాలు. ఆ కాండాలు కిందికి భూమిపైకి వచ్చి ఆ భూమిలోని చెట్లు ఇలా చెట్టుగా మారుతుంది. ఆ చెట్టు వివిధ రూపాలుగా వెళుతూ మరింత వృక్షంగా మారుతుంది. ఈ చెట్టు ఎంతో ఆహ్లాదాన్ని పెంచుతుందని ఇక్కడి వారు చెప్తుంటారు. చెట్టు అంటే మామూలుగా ఒక 5 గుంటలు 10 గుంటల వరకు మనం చూస్తుంటాము. కానీ ఒక చెట్టు 2 ఎకరాల్లో ఉందంటే మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. అదే ఆశ్చర్యాలను చూపించేందుకే మేము మీ ముందుకు వస్తున్నాము. అందుకే ఇంత పెద్ద ఊడల మర్రిని మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ ఊడల మర్రిని చూసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. ఎదురుగానే మనకు ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ముందు భాగంలో వెళ్తే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పక్కనే ఈ మర్రి చెట్టు కనిపిస్తుంది. ఈ మర్రి చెట్టు వద్దకు వెళ్తే ప్రశాంతత చేకూరుతుందని భావిస్తారు. అందుకే ఇక్కడ పార్టీలు చేసుకుంటారు, అలాగే ఎంతో సంబరంగా గడుపుకుంటారు. ఈ చెట్టు ఆకారం అంతా ఒక అద్భుతంగా కనిపిస్తుంటుంది. వేసవి కాలంలో కాస్త మనకు కనిపించకపోయినా వర్షాకాలంలో మాత్రం ఈ చెట్టు పచ్చదనాన్ని పరుచుకున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి చెట్టు వద్ద మీరు గడపాలనుకుంటే ఒకసారి లుక్ వేయండి.